హే హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ ఎస్ఎన్. అందరికీ అయితే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సాటర్డే. ఈరోజు మనకి శనివారం కాబట్టి మనకి 2 రోజులు మాల్ తేవాలి పోయి, అంటే సండేకి సాటర్డేకి 2 రోజులు. ఇప్పుడే 8 అవుతుంది, అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఈరోజు మా చిన్నబాయ్ వస్తుండు, మా బావ వస్తలేడు ఇవాళ. ఈరోజు మా బావ ఫోన్ లేపొద్దు, మేము బోయినపల్లి పోతుండు. యాక్చువల్లీ ఈరోజు మస్తు లేట్ అయిపోయింది. అంటే డైలీ అయితే 7-7:30కి అట్లా వెళ్ళిపోయటంలో, కానీ ఈరోజు 8-8:30 అవుతుంది. ఇక మన బాస్ని అయితే కలిసేసాలి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మా అమ్మ కూడా వస్తలేదు ఇలా. ఈరోజు నేను ఒక్కరిని అమ్ముకోవాలి. రజంటికి కూడా కొంచెం హెల్త్ బాగలేదు. ఏంటంటే మళ్ళీ చూసుకోవాలి కదా. ఇక ఏంటంటే నేను ఒక 4-5 ఐటమ్స్, అంటే 4-5 ఐటమ్స్ తెచ్చుకొని ఆరామ్సే అమ్ముకుందాం అనుకుంటున్నా. ఇక ఇక రాగానే టమాటా అయితే తీసుకున్నాం. ఇలా మంచి రేట్గా దొరికింది. అన్నదే తీసుకున్నాం టమాటా. ఏం చెప్పను, టమాటా అయితే తీసుకున్నాము. 27 బాక్సులు తీసుకున్నాం ఈరోజుకి, రేపుడికి. అన్న దగ్గర ఇక రేపు కూడా తీసుకోవాలి. అన్న దగ్గర టమాటా బాగుంది, అన్న దగ్గర క్వాలిటీ సూపర్ ఉంది. రేట్ అయితే కొంచెం రీజనబుల్గా దొరికింది ఇలా, పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఆలు బెండకాయ తీసుకున్నా. ఆలు వచ్చేసి 400 కవర్, బెండకాయ వచ్చేసి 600 కవర్. మస్తు ఆగం అవుతుంది మార్కెట్ ఇలా. రేట్లు మాత్రం కొంచెం మీడియం ఉంది అన్నీ. చూడాలి మరి. నేనైతే ఎక్కువ తీసుకుంటలేను, మా అమ్మ కూడా లేదు, ఊరికి వెళ్ళిపోయింది. నేను ఒక 5-6 ఐటమ్లు తీసుకొని అర్రామ్స్ అనుకుంటే చాలు. టమాటా ఎట్లనో 15 బాక్సులు తీసుకున్నా. 15 బాక్సులు 10 అమ్ముతా, ఇంకో 5 రేపు పొద్దున అమ్ముతా. చిక్కుడుకాయ తీసుకున్నా 400 కావాలి. ఎందుకు సాయిత్రమే నీ ముఖం చెప్పి అన్న బాగున్నాడు, అన్నకి జర పెళ్లి కాలేదేమో ఎక్కువ మాట్లాడుతున్నాడు. మిర్చి తీసుకున్నా 300 కవర్ పడ్డది, 30 రూపాయల రేట్ అంతే. కాదు మా అంటే అయితే మొత్తం ఎట్లా అంటే కొంచెం బాధ బదులుగా కూర్చోడు. మరి మిర్చి 300 వేసినాం. అన్నారు చెప్పండి అన్నారు. మీరు చాలా రోజులు మిర్చి రేట్ ఎక్కువైంది, 300 అంట వేసుకుంటున్నా, ఆగండి. కూరగాయలు మాత్రం మస్తు వస్తున్నాయి, చాలా అంటే చాలా వస్తున్నాయి, కానీ రేట్లు మాత్రం తగ్గుతలేరు. రేట్లు మాత్రం తగ్గిస్తలేరు. మస్తు వస్తుంది మాలు, ఘోరంగా వస్తుంది మాలు, కానీ రూపాయి కూడా తగ్గిస్తలేరు. కూరగాయలు మాత్రం ఘోరంగా వస్తుంది అబ్బా, కానీ 45-50 రూపాయల కంటే తగ్గిస్తలేరు. కిలోలు మాత్రం ఘోరంగా వస్తుంది. కూరగాయలు మామూలుగా వస్తలేదు. దుమ్మంటే దుమ్ము వస్తుంది, కానీ అసలు తగ్గేదిలే అంటారు అందరు. కాకరకాయ అయితే చూడండి నెంబర్ 1, 700 అంట కవర్. మా బావ అయితే కరేపాకు చూడు ఎట్లా వేస్తుంది, నెంబర్ 1 300. రాజు కూడా కరేపాకు చూడదు ఎంత నెంబర్ 1 ఉందో. 300 అంట గుండా కోసం మా తిప్పలు కాదు, ఇంకో 2 కవర్లు కావాలి. అన్న తగ్గి అంటే తగ్గిస్తలేడు అన్న. జర్ర చిన్న సైజు ఉంది, చూసి రాదే. 700 ఇచ్చే మా బావ తిప్పలు కాదు. వైట్ బ్రింజాల్ 1000 రూపాయలు కవర్. మొన్న దాకా 100 రూపాయలు ఉంటాయి, ఇప్పుడు 1000 రూపాయలు. ఆల్మోస్ట్ అయితే అన్నీ తీసుకున్నాము. మొత్తం బెండకాయనే నింపుతున్నాం ఇవాళ. అంటే బెండకాయ 40-30 మధ్యలో ఉంది రేటు. మిర్చి కూడా ఇంకో 3 కవర్లు తీసుకున్నా. కానీ మిగతా రేట్లు అయితే తగ్గుతలేవు అబ్బా. క్యారెట్ అయితే 60 రూపాయలు మరలా పెరిగింది. గోకరకాయ 50 రూపాయలు అంట. బీనీస్ కూడా 50. అసలు ఏంది అంటే ఇంకా నేను 5 ఐటమ్స్ తీసుకున్నా, ఎక్కువ తీసుకోలేదు. మమ్మీ ఊరికి వెళ్ళింది, రజెంట్ కూడా కొంచెం బాగాలేదు. ఈ రోజుకి రేపుకి అయితే ఒక 5 ఐటమ్. మళ్ళీ రేపు మమ్మీ అయితే నైట్కి వచ్చేస్తుంది. మనం రేపు మమ్మీ ఎట్లనో పొద్దున్న మళ్ళీ వస్తుంది. ఇంకా మనం ఈ సాయంత్రం అమ్ముకోవాలి. టమాటానే కొంచెం ఎక్కువ రేట్ అవుతుంది. టమాటా 400 అవుతుంది, కానీ నేను 300-350 అట్లా వేసినా. ఇక ఏం చేస్తాం, కిస్మత్ అట్లా ఉంది. 150 రూపాయలు తీసుకుపోయినాం నిన్న అంట మొన్న. దొండకాయ అయితే 1000 రూపాయల కవర్, 20 రూపాయల కవర్. 20 కిలోలు అది 1000 రూపాయలు అంటారు కవర్. బీరకాయ అయితే 1200, 15 కిలోలు అది. ఈ రేట్లకి అక్కడ అమ్మాలంటే భయం అవుతుంది మాకు. అందుకే తక్కువ ఇక ఉన్నది తీసుకొని అమ్మాల్సి వస్తుంది. ఏం చేస్తాం. మా బావ అయితే ఆకుకూరలు తీసుకుని అలా కరేపాకు, కొత్తిమీర అవి. ఆయన ఇలా కూరగాయలు అమ్మాడు, అవన్నీ ఆకుకూరలు.
చూస్తున్నారు కదా మార్కెట్ అయితే మస్తు బిజీ ఉంది కదా. మొత్తం మడాడి మాల్ ఫుల్ వస్తుంది, కానీ రేట్లు మాత్రం అస్సలు తగ్గిస్తలేరు రైతులన్న. ఇక్కడ జర బోయినపల్లి కాడ అక్కడిక్కడ పెడతారు అనమాట. మొత్తం ఖరాబ్ అయిపోయింది. టమాటా బాక్సులు లేపి మొత్తం ఖరాబ్ అయిపోయింది. చలో మొత్తానికి అయితే లోడ్ వేసేసినాం. 11:30 అవుతుంది. ఎందుకంటే జల్దీ అయిపోయింది ఇలా. ఏంటంటే కొంచెం 2 రోజుల మాల్ కాకుండా కొంచెం సగం కొన్నాం. అంటే 2 రోజుల మాల్ కొన్నాం, బట్ కొంచెం కొన్నాం. గిరాకు లేదు కదా, గిరాకు ఉంటే మాత్రం ఇంకో బండి నిండుతుండే మనది అట్లుంటుంది. బట్ కొంచెం పైసలు కూడా లేవు, కొంచెమే కొన్నాం. చలో ఇప్పుడైతే బయలుదేరిపోయినాం. ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఏం అర్థమవుతుంది. సగం సంసారం మొత్తం ట్రాఫిక్లోనే ఉంది మాది. 10-30 నిమిషాలు ట్రాఫిక్ లైన్కే టైం ఇదైపోతుంది. సగం దూరం వెళ్ళిపోతాం ఈ పాటికి. ఫైనల్లీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. ఏంటంటే జర మస్తు ఇదైపోతుంది, ఇరకటం అయిపోతుంది లోపల. ఎందుకంటే హైవే మీద వెనకాల కూర్చుంటే రానిస్తలేరు. అందుకే నేను లోపలనే నేను మా చిన్న అబ్బాయి అందరం కూర్చున్నాం. ఇంటికైతే వచ్చే చలో ఇప్పుడైతే మార్కెట్కి స్టార్ట్ అయిపోయినాం. 4 అవుతుంది టైము. కాండా బాక్సులు అన్నీ వేసుకొని సర్దుకొని వెళ్ళిపోవాలా. ఈరోజు ఏమో విచిత్రం అవుతుందంట. మరి నైట్ ఎక్కువసేపు ఉంటుందంట, పగలు తక్కువ ఉంటుందంట. చూద్దాం మరి అది నిజమా కాదా అనేది. ఇప్పుడు మేము అమ్మే మార్కెట్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఈవినింగ్ మార్కెట్కి మస్తు లేట్ అయిపోతుంది. ఇక్కడే మేము పొద్దున లేటే, సాయంత్రం లేటే మాది. ఏమి అర్థం కాదు. మరి వచ్చేటప్పుడు జల్దీ వచ్చేస్తాం. అదేందో మరి గిరాకీ లేక ఏం చేస్తాం. ఎటు చూసినా అట్టే ఉంది. ఈరోజు వచ్చేసి సాటర్డే మార్కెట్. ఇక్కడ అంటే ఎల్లమ్మ బండ జన్మభూమి అనే కాలనీలో మన మార్కెట్ అనమాట. దాదాపుగా ఒక 300 ఫ్యామిలీస్ మన మార్కెట్లో అయితే సేల్ చేస్తారు. ఇప్పుడైతే అన్లోడ్ చేసుకుంటే ఆడ మనం స్ట్రైట్ వెళ్ళే గల్లీ 2 రోడ్లు అనమాట. వన్ సైడ్ మనం మార్కెట్ పెడతాం కదా, ఆడ ఏమైందంటే రోడ్ బ్లాక్ చేసేసారు. మొత్తం అన్లోడ్ చేసేటప్పుడు అయితే దమ్దం అయిపోయింది. ఇక ఇంటికైతే వచ్చేసిన మనం పార్కింగ్ చేసుకుని ఇక మళ్ళీ మార్కెట్కి వెళ్ళి చూపిస్తాం. ఏమేమి తెచ్చినాం, మనం ఎంత మాల్ మొత్తం అయితే వేసేసినాము. జర ఎక్కువ హడావిడిలో వేసేసినాం మొత్తం. ఇక మనం తీసుకొచ్చింది ఏంటంటే ఆలు అయితే 30 రూపాయలు పడ్డది, సారీ 25 రూపాయలు. చిక్కుడుకాయ కవర్ 500, మిర్చి 30 రూపాయలు పడ్డది. ఇక బెండకాయ కూడా 30 రూపాయలు పడ్డది. ఇక టమాటా వచ్చేసి అన్న బయట ఒక రేటు చెప్పిండు, మళ్ళీ లోపలికి వచ్చి ఒక రేటు అన్నాడు. బయట ఏమో 150 అన్నాడు, లోపలికి వచ్చేసరికి 250 వేసేసిండు ఒకేసారి. మస్తు ఇది చేసేసిండు అన్న మొత్తం. ఇక బోని కూడా అయిపోయింది మనకైతే. ఈరోజు ఒక్కనే ఉన్నా, మొత్తం శివతాండమే చేయాలి అలా. ఈ అక్కకి ఎంత తక్కువ ఇచ్చిన రేట్లు తక్కువే. ఫేమస్ అక్క వాళ్ళు, ఫేమస్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు, ఫేమస్. అట్లయితే 7 అవుతుంది. బెండకాయ అయితే మొత్తం ఒక కవరే ఉంది. ఇప్పుడు మిర్చి కూడా అయిపోయింది. మన పిజనర్ హీరో బాయ్ సాబ్ బ్రో మొత్తం ఈరోజు ఎగ్జామ్ రాసేచ్చిండు, టాపరే. ఇక కానీ ఎగ్జామ్ మాత్రం మస్తు రాసిండు. ఇక చలో నేను చూసిన పేపర్. ఈరోజు మార్కెట్ అయితే దుమ్ము మాదే వేయాల, మొత్తం మార్కెట్ మందే వేయాల. పోతలేదు టమాటా. ఈరోజు కవర్లు వేసినందుకేమో మెత్తగా అయిపోయి పోతలేదు. బెండకాయ కంప్లీట్ అవుతుంది, మిర్చి కూడా, చిక్కుడుకాయ కూడా, ఆలుగడ్డ కూడా అంతే ఉంది, పోతలేదు. గిరాకు మాత్రం బాగుంది, బట్ నిన్నట్లు లెక్క కాదు. బ్రో హెల్ప్ చేయకపోతే అమ్మలేని ఇవ్వాలి. చాలా అంటే గిరాకు ఉంది బాగా. టైం అయితే ఎగ్జాక్ట్లీ 9:30 అవుతుంది. టమాటా అయితే 10 రూపాయలకి వేసేస్తున్నా. బెండకాయ ఖతం అయిపోయింది, మిర్చి అయిపోయింది, చిక్కుడుకాయ అయితే మొత్తం కంప్లీట్. ఆలుగడ్డలు అయితే ఒక 20 కిలోలు ఉంటాయి. మా బావది కూడా ఆకుకూరలు అయిపోయినాయి మొత్తం. అల్లాస్ ఒక్క కొత్తిమీర పొద్దున నీకు పెట్టుకుండేమో, సగం అయితే వెళ్ళినాయి. టమాటా అయితే 10 రూపాయలకి వేసేస్తున్నా. ఇక రేపు పొద్దునకైతే మాలు ఉంచిన. ఇంకా మిర్చి, చిక్కుడుకాయ, ఇంకా టమాటా అయితే పోతలేదు మొత్తం. ఇంకో 10 బాక్సులు ఉన్నాయి, 15 బాక్సులు తెచ్చిన టమాటా, ఇంకో 10 బాక్సులు అట్లనే ఉన్నాయి. చలో గాయస్ 10 అవుతుంది టైము. టమాటా అయితే 1 ట్రే ఉంటుంది, కిలో 10 వదిలేసిన. బెండకాయ కూడా అయిపోయింది, మిర్చి కూడా అయిపోయింది. ఇంకా వాళ్ళు అయితే ఇంకో 10-15 కిలోలు ఏముంటాయి. టమాటా అయితే 10 రూపాయలకి వేస్తున్నా. ఎంతమ్మా? 2 కిలోలు తీసుకురాదు, 20 రూపాయలు అవుతాయి. ఇక చలో మన పొద్దున నుంచి రాలేదని ఇప్పుడు వచ్చిండు.
పని మీద పోయించరా, మన పని మీదనే పోయిండు. మార్కెట్ కూడా మొత్తం ఖాళీ అయిపోయింది. ఇక ఏంటంటే రేపు పొద్దున ఇవి అమ్ముకోవాలి మనం. టమాటా అయితే ఇంకా 10 బాక్సులు ఉన్నాయి. టమాటా పోతలేదు. ఇక మిగతా కూరగాయలు అయితే బాగానే పోయినాయి, మంచిగా. ఇక మనకి ఏంటంటే గిరాకీ అయితే పర్లేదు అనుకోవాలి, నిన్న దానికంటే ఈరోజు దానికంటే. ఏం రుద్రా ఎట్లా అనిపించింది గిరాకీ చూసినాం కానీ? గిరాకీ ఈరోజు బాగున్నట్టు పోలిస్తే అబ్బా, అంతేనా? మాల్ పైసలు అయితే తీసిన అనిపిస్తుంది నాకైతే. ఇక ఇవి మిలిగినాయి రేపు పొద్దున అమ్ముకుంటా. ఇక మళ్ళీ ఫ్రెష్గా రేపు మళ్ళీ 11 గంటలకు మాల్ వస్తుంది మనకి పంటి మామిడి నుంచి. మొత్తం అయితే ప్యాకింగ్ చేసేసినాం, ఆల్మోస్ట్ అన్నీ ప్యాకింగ్ చేసుకున్నాం. ఇక ఇంటికి పోవాలి. మాకిది కూడా మొత్తం ఖాళీగా అయిపోయింది. ఇక ఇది మన జాగా. ఇక బాయ్ బాయ్ అని చెప్పేద్దాం. మొత్తం మార్కెట్ ఖాళీ అయిపోయింది. ఇప్పుడైతే మాకి ఇంటి నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం. మొత్తం ఖాళీ మార్కెట్ అయిపోయింది. ఇక పోవాలి ఇంటికి. సో చూసినారు కదా, మనం అయితే ఈరోజు మార్కెట్లో మంచిగా సేల్ అయితే అయింది. ఇక నా టీషర్ట్ అయితే మొత్తం మరక అయిపోయిందని ఇక స్నానం కూడా వేసుకున్నా, మంచిగా ఫ్రెష్ అయిపోయినాయి నేనైతే. ఇక ఏంటంటే మనకి ఈరోజు పర్లేదు గిరాకీ. మనము అంటే 2 రోజులకి నేను మాల్ తెచ్చినా కూడా మాల్ పైసలు అయితే తీస్తాయేమో అని ఒక డౌట్ అయితే వచ్చింది నాకు. తీస్తా అని ఒక అంటే కాన్ఫిడెన్స్ ఉంది నాకైతే. 2 రోజులకు మాల్ తెచ్చినా కదా, కాన్ఫిడెన్స్ ఉంది. మరి 20,000 30,000 మాల్ తెస్తలే ఇప్పుడు. అప్పుడు లెక్క అప్పుడంటే టమాటా 800 600 ఉండే కాబట్టి మనకి ఎక్కువ పైసలు అయ్యేది. ఇప్పుడు అంత లేదు. టమాటా వచ్చేసి 300 కంటే ఎక్కువ లేదు కాబట్టి మనకి అంత బడ్జెట్ ఏం లేదు. ఇప్పుడు ఉంటే 10,000 లోపే ఇప్పుడు మాల్ వచ్చేస్తుంది. అంటే మిగతా వెజిటేబుల్స్ తక్కువనా ఎక్కువనా అంటే కూడా మనం తక్కువ వెజిటేబుల్సే తెస్తున్నాం. ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తలేరు వెజిటేబుల్స్ కొనాలంటే కూడా. అట్లా అని చెప్పి మనం ఎక్కువ తెస్తలేము. సో ఇప్పుడైతే మనకు మాల్ పైసలు ఎంత వచ్చింది, మనం ప్రాఫిట్ వచ్చిందా లేదా, మనం ఎంత అమ్మినాం అనేది చూపిస్తా చూడండి. సో ఇప్పుడు మనం మాల్ పైసలు ఎంత తెచ్చినాం, మనం ఎంత చేసి నేను ఎంత అమ్మినా అనేది చూపిస్తా చూడండి. నా అంటే అకౌంట్లో అయితే 720 ఏం పడ్డది. ప్లస్ నా దగ్గర హ్యాండ్ క్యాష్ ఎంత ఉందంటే 8,280 రూపీస్. అంటే టోటల్ వచ్చేసి 9,000. మనమైతే మాల్ పైసలు తెచ్చినప్పుడు 2 రోజులకి మనకి ఏం లాస్ ఏం లేదు. మళ్ళీ 10 బాక్సుల ట్రే ఉంది. మిగతా వెజిటేబుల్స్ బెండకాయ 2 కవర్లు ఉంది, మళ్ళీ మిర్చి 2 కవర్లు ఉంది, చిక్కుడుకాయ కవర్ ఉంది. ఇవన్నీ అయితే రేపు మళ్ళీ సండేకి మార్నింగ్కి సరిపోతాయి. మళ్ళీ కొత్త మాల్ తెప్పిస్తా కాబట్టి మనకి లాస్ ఏం లేదు. అయితే మీరు చూసినారు కదా, మనకైతే 9,000 మాల్ తెచ్చిన. 9,000కి 9,000 అయితే నేను సేల్ చేసిన. ఏంటంటే చెప్పినా కదా, పక్క అయితే మాల్ పైసలు అయితే తీస్తా అని చెప్పినా కదా. ఒక 10 ట్రేలు ఇంకా బాక్సులే ఉన్నాయి. మిగతా వెజిటేబుల్స్ ఏదైతే ఉందో అవైతే కవర్ ఉంటుంది. కవర్ అయితే ఉంటుంది. ఇక మనం రేపు అంటే సండే మార్నింగ్ మనం అవి మళ్ళీ మార్కెట్కి అయితే పంపిస్తాం. ఎందుకంటే ఈవినింగ్ మార్కెట్కి వెజిటేబుల్స్ లేవు మనకి. సండే రోజు మార్నింగ్ ఉంది కాబట్టి మార్నింగ్ అయితే 11 o'clock అట్లా మనకి మాల్ వస్తుంది. ఆ లోపు మనము ఇక అమ్ముకోవాలి. ఆ లోపు మనం అమ్మేదే మనకు ప్రాఫిట్ వస్తుంది. తర్వాత మనకి 11 o'clock వస్తుంది చూడండి వెజిటేబుల్స్. తర్వాత మళ్ళీ మనకి స్టార్ట్ అవుతుంది మనకి మాల్ పైసలతో. ఇక అటు ఇటు 2 కలిపి సండే రోజు మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటే నెక్స్ట్ డే ఎంత మనం మాల్ పైసలు తీసినాం అనేది చేస్తాం అనమాట. ఇప్పుడు మాల్ పైసలు తీసినా కదా, ఈ మాల్ పైసలు రేపు పొద్దున అమ్ముతా. అది రేపు మళ్ళీ సండే రోజు యాడ్ అవుతుంది. ఆ యాడ్ మొత్తం చెప్పాలంటే మనం సండే మార్కెట్ వీడియో చూడాలి, తప్పదు. ఇక ఏంటంటే మొత్తం జాగ్రత్త ఉండండి గైస్. వాతావరణం మొత్తం చేంజ్ అవుతుంది. అసలు ఎటు పోయి ఎటు వస్తుందో, చలి ఎప్పుడు పెడుతుందో, ఎప్పుడు వేస్తుందో, మళ్ళీ వాన ఎప్పుడు పడుతుందో, ఎప్పుడు ఎండ కొడుతుందో, ఎప్పుడు వాన మబ్బులు అవుతుందో, అసలు ఏం అర్థమవుతలేదు. ఇక అసలు ఇయర్ కూడా ఎండ్ అవుతుంది కాబట్టి డిసెంబర్లో అంటే ఎప్పుడు కాదు ఇట్లా. కానీ కొత్తగా చూస్తున్నా నేనైతే, అంతా మొత్తం కొత్తగా ఉంది. మీరైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఐ హోప్ ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.